తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా.
హల్లెలూయా హల్లెలూయా యెహోవా దేవా సైన్యములకు అధిపతివి యెహోవా దేవా సైన్యములకు అధిపతివి పరిశుద్ధ దేవుడవు నీవు ఉన్నావానన్నావు పరిశుద్ధ దేవుడవు
నా ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళందరికీ ప్రైజ్ ది లార్డ్ వందనాలండి. దేవుడు ఇచ్చిన మరో అవకాశం, మరో దినము, పునరుద్ధాన దినం బట్టి, మరి దేవుడు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆయనకే సమస్త మహిమ కలుగును గాక. మరి పాటలతో దేవుని మహిమపరుచున్నాం కనుక నేరుగా వాక్య భాగంలో వెళ్దాము. మనకు చాలా పరిచయం ఉన్న మరి కీర్తన భాగం మనందరికీ, మరి మనకి కాకుండా యోధులకి, దేవుని ప్రజలకి, మరి ఆయన స్వాస్థ్యానికి ఈ కీర్తన భాగం చాలా ఆశీర్వాదంగా, లేదంటే వారు ప్రయాణానికి ఎప్పుడు వాళ్ళు వెళ్ళిన ఈ కీర్తన భాగం చదువుకుంటారు. ఏదంటే 121 కీర్తన. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఇంకా 121 కీర్తన మరి చాలా పరిచయం ఉన్న కీర్తన మనకి. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టిన, మరి పుట్టకపోయినా, మరి ఈ కీర్తన భాగము, ఎందుకంటే ఇందులో ఒక వాక్యం ఉంటుంది, ఇజ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కనుక ఈ కీర్తన సాధారణంగా కొంతమంది బైబిల్ పండితులు ఈ కీర్తనకి ఏం పేరు పెట్టారంటే యాత్రికుని కీర్తన. 121 కీర్తన నుండి 134 కీర్తన వరకు బైబిల్ పండితులు దీనికి ఏం పేరు పెట్టారంటే యాత్రికుని కీర్తన. ఎందుకంటే ఇజ్రాయేల్ వారు, మరి దేవుని ప్రజలు సంవత్సరానికి 3 సార్లు, అంటే కనీసం ఒక్కసారైనా యెరూషలేముకి రావడము, పండగ ఆచరించడము, దేవుని ఆరాధించడము వారికి ఆనవాయితీ. కనుక వారు యెరూషలేముకి రావాలి. అది సంవత్సరానికి 3 సార్లు అయినా మరి వారు పండగకి రావాలి, దేవుని ఆరాధించాలి. ఇజ్రాయిల్లో ఎక్కడున్నప్పటికీ వారు మందిరం దగ్గర, అంటే యెరూషలేము మరి వారికి ప్రధాన స్థలం, దేవుని నివాసం చేసే స్థలం. అందుకే వారికి ఆనవాయితీ ఏంటంటే వారు దేవుని మందిరానికి ఆ పండగ ఆచరించడానికి వచ్చేవారు. అందుకే వారు రాకపోకలు. అందుకే 121 కీర్తనలో చివరి వాక్యంలో ఏముందంటే, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. వారు చేసే ప్రయాణం, మరి ఆ రోజు ట్రైన్లు లేవు, బస్సులు లేవు, మరి ఫ్లైట్లు లేవు, మరి గుర్రాలు గాడిదల మీద నడుచుకొని వెళ్ళడం, ఏదో ఒక ప్రయాణం చేసి ఏదో రకంగా మరి ప్రయాణం చేసేవారు. రాత్రుల్లో పగలు మరి ఎండ దెబ్బలు తలగకుండా, రాత్రి వెన్నుల దెబ్బలు తలగకుండా అని వాక్యాల్లో మనం చదువుతూ ఉంటే అవి అన్నీ ఉంటాయి. అందుకే ఇవి చదువుకుంటూ యెహోవాని ఆశ్రయిస్తూ, మా బలమున్నా, మా శక్తి ఉన్నా, మాకు మరి ఆరోగ్యం ఉన్నా మమ్మల్ని కాపాడువాడు నీవు, మా యాత్ర అంతటిలో నీవు కృపనిచ్చేవాడు నీవు అని వారు ఏం చేసేవారంటే ఈ కీర్తన చదువుకునేవారు. అందుకే ఈ కీర్తన ఈరోజు కూడా మనకు ఎంతో ఆశీర్వాదం ఉంటాయి. అందుకే ఒక 2-3 పదాలు, వచనాలు చూసి దానిలో ఉన్న కొంచెం లోతైన విషయాలు మనం ధ్యానం చేస్తూ, దేవుడు ఎంత మంచివాడు మన ఎడల, మరి ఎలాగా ఆయన మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే కాపాడడం ఆయన నైజం, ఆయన ఒక మరి కాపాడేతనం ఆయనలో, మరి ఆయన ప్రజల్ని కాపాడడము ఆయనకు నైజం. అది ఆయనకు న్యాయము. ఆయన కాపాడతాడు. ఆయన కానీ మనం రెక్కల కింద నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే అది మన దురదృష్టమే అవుతుంది.
ఇంకా మొట్టమొదటిగా కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చింది. కనుక మొదటి వచనంలో చెప్తున్నాడు, ప్రశ్న వేసుకుంటున్నాడు. ఎందుకంటే వారు చేసే ప్రయాణం అంతయు ఆ కొండల మధ్యలో నుండి వెళ్ళేది. ఆ ప్రాంతం అంతా దేవుని మరి వాక్యలు మనం చదువుతాము. ఇజ్రాయిల్ దేశం కొండలు లోయలు కలిగిన దేశం. కనుక ఆ కొండలు లోయలు గల దేశంలో నుండి మీరు ప్రయాణం చేసుకుంటూ వెళ్తారు. కనుక మరి మాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? మధ్యలో ఏమి కావాలన్నా, ఏమి యాత్రికులం కదా, ప్రయాణికులం కదా, ప్రయాణం చేస్తున్నాం కదా, మాకు సహాయము ఎలా వస్తుంది, మనకు ఎక్కడి నుంచి సహాయం దొరుకుతుంది అంటే 2వ వచనంలోనే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశముని సృజించిన వాడు. 124వ కీర్తనలో కూడా మనం చదివితే 8వ వచనంలో చదివితే, భూమి ఆకాశమును సృజించిన యెహోవా వలన మనకు సహాయం. ఒకటి, దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు? ఎవరైతే దేవుని దగ్గర సహాయం అడుగుతాడు, అంటే ఆయన మీద ఆధారపడతాడు అనుకోండి, డిపెండ్ అవుతాడు. ఒకటి. రెండోది, ఎవరికి దేవుడు సహాయం చేస్తే, ఎవరైతే సహాయం చేసుకోలేరో, ఇంకా వారికి ఏ సహాయంలో నిస్సహాయకులు అనుకోండి, నీవు చేసుకోగలిగిన వాటికి ఆయన చేయడు. చేసుకోగలిగిన వాటిని అంటే కొంతమంది ఏం చేస్తారంటే మరి ఎన్నో చేస్తారు, కానీ కొన్ని చోట్ల ప్రార్థన, ఆధ్యాత్మిక విషయాలు, విలువలు ఉన్నాయనుకోండి, అక్కడ వచ్చేసరికి ఏమంటారంటే దేవుడే మనకు సహాయం చేయాలని మీతో అన్ని చేసుకుంటాను. మనం అందుకే గమనించాలి, దేవుడు సహాయం చేయడానికి వెనకాల ఆయన నైజం, అది సహాయం చేస్తాడు, ఆయన కాపాడుతాడు. కానీ మన డిపెండెన్స్ కావాలి. డిపెండెన్స్ తో ఒబీడియన్స్ కూడా అవసరం. ఇప్పుడు లోతుకి సహాయం చేయడానికి పోయాడు, దేవదూతల్ని పంపించాడు. ఉగ్రత నుండి, నాశనం నుండి నిన్ను తప్పిస్తానికి ఆయన సహాయం చేస్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? నీకన్నా ఎక్కువ తెలివి నాకు ఉందిలే, నీకన్నా ఎక్కువ లోకం ఎరిగిన వాడు నేను, నీకన్నా ఎక్కువ ప్రాంతాన్ని చూసిన వాడని ఇతడే ఉల్టా ఏం చేశాడంటే దేవదూతలకి, అక్కడ పోతే ఇలా అవుతుంది, నేను ఇక్కడికి వెళ్ళిపోతాను అంటే దేవుని సహాయాన్ని పరిపూర్ణంగా తీసుకోకుండా, దేవుని కన్నా ఎక్కువ జ్ఞానం ఉన్నట్టుగా, దేవుని కన్నా ఎక్కువ ఆలోచన ఉన్నట్టుగా మరి ఎన్నో రకాలుగా మరి కొన్నిసార్లు మనుషులు, ఆత్మీయులు కొన్నిసార్లు ఇలాంటి పొరపాటు చేస్తూ ఉంటారు. కనుక లోతు మరి దేవుని సహాయం తీసుకున్నట్లుగే తీసుకొని తను సొంత మార్గంలో వెళ్ళాడు. దాని తర్వాత ఏం జరిగిందో మనము ఆ వాక్య భాగంలో చూస్తాం. కనుక యెహోవా కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది? ఒకటి, భూమి ఆకాశంలో సృజించిన యెహోవానే నీకు సహాయం దొరుకునుగాక. దేవుడు నీ యొక్క డిపెండెన్స్ని, నీ యొక్క ఒబీడియన్స్ని మరి గమనించి నీకు అన్ని విధంగా ఆయన నీకు, నాకు, మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. 3వ వచనంలో ఇంకో భాగాన్ని మనం ఏం చూస్తామంటే, ఆయన నీ పాదము త్రొట్టిల్లని యెహోవా నిన్ను కాపాడువాడు కొనుకడు. నీ పాదాలు త్రొట్టిల్నియడంట, అంటే నీ పాదాలు జారిపోనీయకుండా, పడిపోనీయకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. పాదాలు ఎందుకు జారిపోవద్దు? పాదాలు మరి మనసు జారిపోవద్దు, నోరు జారిపోవద్దు, నీ చూపు జారిపోవద్దు అని ఒకరు చెప్పి ఉంటే వేరే విధంగా ఉండేది. ఎందుకంటే సాధారణంగా పాదాల కన్నా మనిషి నోరు జారిపోతుందని మనం వింటాం. కళ్ళు, చూపులు ఎటో వెళ్ళిపోతాయి, అంటే మనసు స్థితంగా లేకుండా ఎటో వెళ్ళిపోతాం. మరి ఈయన ఏమంటున్నట్టు నీ పాదాలు
ఒక్కసారి పాదాలు జారి కింద పడ్డాయి అనుకోండి, ఫస్ట్ దేని మీద పడతాం మనము? తల మీద పడతాం. అంటే నీ పాదాలు, నీ నోరు జారడానికన్నా, నీ మనసు, నీ చూపులు అవి దెబ్బతీసేది కన్నా ముందు నీ పాదాలు పడిపోకుండా ఉంటే అని ఉద్దేశం. ఎందుకంటే నీ పాదాలు జారిపట్టాయి అనుకోండి, ముందు నీ తల మీద పడతావు, ఏమిటి నీ నడుము మీద పడతావు. నీ నడుము, నీ మనసు, నీ చూపులు ఎన్ని పాదాలు పడిపోట వలన వీటన్నిటికీ దెబ్బ తగులుతాయి భౌతికంగా. అందుకే ఈయన ఆధ్యాత్మికంగా చెప్తున్నాడు. ఒకరు ఈడ పడిపోయినా, ఈడ చూపు దాటినా, ఈడ జారినా నువ్వు అవి చేయడానికి ఫస్ట్ వేసేదేంటి? అడుగు. ఫస్ట్ నువ్వు అడుగు వేస్తా అది చేయడానికి, ఈడొచ్చిన ఆలోచన నెరవేర్చడానికి, ఈడొచ్చిన చూపు చూడడానికి, ఈడొచ్చిన నాలుగులు వచ్చిన మాటలు బట్టి మొట్టమొదటి నువ్వు అడుగు వేస్తావే. అందుకే నీ ఏమది? ఆయన నీ పాదమును తొట్టెలనీయడు, నిన్ను కాపాడువాడు కొనుక్కడు. మన పాదాలని ఆయన ఎక్కడ స్థిరపరచాడు, ఎక్కడి నుండి పడిపోదు. 40వ కీర్తన 2వ వచనంలో మనము చదివితే, 40వ కీర్తన 2వ వచనం ఒక 3-4 విషయాలు మనం ఇక్కడ నుండి మనం చూస్తే, 40వ కీర్తన 2వ వచనం ఏముందంటే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నిన్ను పైకి లేపును, నీ పాదములు బండ మీద నిలిపి నీ అడుగులు స్థిరపరచును. ఆయన ఎక్కడ నీ అడుగులు స్థిరపరిచాడు? ఎక్కడి నుండి నువ్వు జారిపోద్దు, ఎక్కడి నుండి నువ్వు పడిపోద్దు, ఆ బండ పైన. ముందు ఎక్కడి నుండి తెచ్చాడు? నాశనకరమైన, మరణకరమైన నరకము, శాశ్వత నిత్యము నరకంలో నువ్వు కాలకుండా, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి నిన్ను పైకి తెచ్చి నీ పాదాలు ఎక్కడ పెట్టాడు? బండ మీద పెట్టాడు. ఏమండి, ఎక్కడ పెట్టాడు? బండ మీద పెట్టాడు. బండ అంటే ఏంటి? 1 కొరింథీ 10:4 వచనంలో మనం ఏం చూస్తామంటే, అక్కడ ఏముందంటే, యేసు క్రీస్తు అను బండ అన్నట్టు. అంటే క్రీస్తే ఆ బండ. ఎక్కడ పెట్టాడు దేవుడిని పాదాలంటే, బండ మీద చేర్చబడిన యేసు ప్రభువును ఆ బండ మీద నీ పాదాలు స్థిరపరచాడు. ఎక్కడ నుండి? నాశనకరమైన గుంటలో నుండి ఆయన నిన్ను పైకి తెచ్చాడు. అంటే అర్థం చేసుకోండి, సాతాను కాదు నేను ప్రతిసారి ఎక్కడి నుండి నువ్వు పడిపోవాలనుకుంటున్నాడు? బండపై నుండి, అంటే క్రీస్తులో నుండి నువ్వు పడిపోవాలి. మన ఉద్దేశం అంటే నువ్వు బండ మీద స్థిరంగా ఉన్నావు, నీ అడుగులు స్థిరంగా ఉన్నాయి, అక్కడి నుండి నువ్వు పడిపోవడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. అందుకే నీ పాదములు బండ మీద నుండి పడిపోనీయకుండా ఆయన నిన్ను కాపాడుతున్నాడు. సాధారణ ఉద్దేశం ఏంటంటే నువ్వు బండ మీద నుండే, అంటే యేసు ప్రభులో ఉన్న నీ సరళత నుండి, యేసు ప్రభు మీద నీకున్న ఆ అభిప్రాయం, ఆ మనసు, ఆ స్థిరత్వంలో నుండి నువ్వు పడిపోవడానికి నీ పాదాలని ఆయన తొట్టిల్లకుండా, ఆ తొట్టిల్లాలని నువ్వు పడిపోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అందుకే దేవుడు నీ పాదమును ఆ బండ మీద నుండి పడనీయకుండా చేస్తున్నాడు. ఒకటి. రెండోది ఏంటి? 26వ కీర్తనలో మనం చదివితే 12వ వచనం, 26వ కీర్తన 12వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, సమభూమిలో నా పాదమును నిలిపి ఉన్నాము, సమాజంలో యెహోవాను స్తుతించును. ఎక్కడ నీ పాదమును స్థిరపరిచాను? ఒకటేమో బండ మీద ఆయన నీ పాదాలని స్థిరపరిచాడు. రెండోదిగా సమభూమి, వంకర భూమి, గుంటల్లో కాదు ఆయన పెట్టింది. ఎక్కడ? సమభూమి అనే సంఘంలో, సమాజంలో యెహోవాను స్తుతించదను. స్తుతించడానికి
ఆరాధించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి నీ ఒక పాదములు ఆయన సమభూమిలో పెట్టాడు. యెహోవాను స్తుతించకుండా కొన్నిసార్లు అడుగులు తడబడతా ఉంటాయి, కొన్నిసార్లు మనసు తడబడతా ఉంటుంది. అందుకే సమాజంలో, సంఘంలో సమభూమి, ప్రశాంతత, నెమ్మది, సమాధానం, సంతోషం ఆయన సన్నిధిలో దొరికే వీటన్నిటిలో అక్కడ నీ పాదాలని ఆయన స్థిరపరిచాడు. సమభూమి అంటే అది. కనుక సమభూమి అంటే మరి సంఘంలో ఎక్కడైతే క్రీస్తు ముఖ్యమైన మూలలై ఉన్నాడో, ఎక్కడైతే క్రీస్తు పునాది వేయబడి ఆ పునాది అపోస్తులు వేసిన పునాది మీద మనము సమముగా కట్టబడ్డానికి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి సమభూమి మనకు ఎక్కడ కనబడుతుంది? సమభూమి ఒక ఆత్మీయ అనుభవం ఏంటంటే, నీవు నీ పాదములు దేవుని మందిరంలో నీవు నాటాలి. దేవుని సంఘంలో నీ యొక్క పాదాలని ఎందుకు నాటాలంటే, అక్కడ నువ్వు స్తుతించాలి, అక్కడ నీవు ఆరాధించాలి. ఒకటేమో ఆ బండ మీద నుండి నువ్వు పడిపోకుండా, క్రీస్తు అనే బండ మీద నుండి నీ పాదాలు జారిపోనీయకుండా. రెండవదిగా సమభూమి అనే సమాజంలో నీ స్తుతి ఆగకుండా, నీ అర్పణలు ఆగకుండా దేవుని 31వ కీర్తనల నుండి ఇంకో మాటను మనం చూద్దాము. 31వ కీర్తన 8వ వచనం. నీవు శత్రువుల చేత నన్ను చెరబెట్టలేవు, విశాల స్థలమున నా పాదమును నిలబెట్టితివి. ఒకటి బండ మీద ఆయన నిలబెట్టాడు, సమభూమిలో నీ యొక్క స్తుతి ఆకునున్నట్లుగా నీ పాదాన్ని స్థిరపరుస్తున్నాడు. రెండోదిగా విశాల స్థలంలో నా పాదములో నిలబెట్టి ఉన్నాడు. విశాలమైన స్థలము, ఇరుకు స్థలంలో అంటే ఇక్కడ శత్రువుల చేత నుండి. ఆ రోజులో 6 ఆశ్రయపురములు కట్టించారు. ఇజ్రాయెల్ వాళ్ళ ఒక దేశంలో 6 ఆశ్రయపురాలు కట్టారు. ఎందుకంటే ఎవరైనా ఏ చేతైనాను పొరపాటు చేసి ఉంటే, లేకపోతే పొరపాటులో ఎవరి ప్రాణం పోయి ఉంటే, ఆ వ్యక్తి పారిపోయి ఆశ్రయపురంలో ఉండొచ్చు. అతనికి క్షమాపణ దొరికే వరకు, లేకపోతే అతని ఆ శిక్ష తొలగే వరకు. అందుకే ఇక్కడ విశాల స్థలంలో ఆయన మన పాదాన్ని స్థిరపరచాడంటే, ఒక వాక్య వాయంలో మనం చదువుతాం, ఏం చూస్తామంటే 31వ కీర్తన 8వ వచనము. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలంలో నా పాదంలో నిలబెట్టి ఉన్నావు. మూడవదిగా దేవుడు మన అడుగులు, మన పాదములు విశాల స్థలములో ఆయన మనం నాటుతున్నాడు. అంటే ఒకటేమో బండ మీద, రెండవది సమభూమిలోను విశాలతలోను సమస్తము సమకూర్చి. ఈ 122వ కీర్తన, 4వది 122వ కీర్తన 2వ వచనం. 122వ కీర్తన 2వ వచనం. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములతో నీ గుమ్మములో నిలిచి ఉన్నది. హల్లెలూయా. యెరూషలేమా. చూడండి, వీళ్ళు మీకు చెప్పిన రీతిగా 121వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు బైబిల్ పండితులు యాత్రికుని లేదంటే యాత్ర కీర్తన అని పేరు పెట్టారు. అందుకే యెరూషలేముకి వాళ్ళు వెళ్ళడం వారికి ఆనవాయితీ. దేవుని మందిరంకి వెళ్ళడం మనకు ఆనవాయితీ ఉండాలి. దేవుని మందిరంలో గంటల కొద్దీ మనం సమయం గడపడం మనకు అలవాటే ఉండాలి. ఎక్కడెక్కడో మనం నిలబడి
మరి పని చేస్తూ ఉంటాము, నిలబడి మనము బస్ స్టాండ్లోను ట్రైన్లోను అక్కడెక్కడ నిలబడి ప్రయాణం చేస్తూ ఉంటాము. కానీ దేవుని మందిరంలో మనం నిలబడలేకపోతాం. దేవుని ఆరాధించడానికి మన పాదాలు రావు, మన బలము రాదు. అందుకే వీళ్ళు ఇజ్రాయేల్ వారు ఏం చెప్తున్నారంటే 122వ కీర్తనలో 2వ వచనంలో, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. ఎక్కడ నిలిచి ఉండాలి? ఎక్కడ నిలిచున్నాయంట? యెరూషలేం అనే దేవుని పరిశుద్ధ పట్టణంలో, దేవుని మందిరంలో నిలబడి ఉండుట. అందుకే 121వ కీర్తన ఏమంటుందంటే, నీ పాదములు త్రొట్టిల్లనీయకుండా, క్రీస్తు అనే బండలో నుండి నువ్వు పడిపోకుండా, మరి సమభూమిలోను విశాల స్థలములోను, దాని తర్వాత మరి యెరూషలేములో. 5వదిగా మనం చూస్తే 8వ కీర్తనలో మనం ఏం చూస్తున్నామంటే 8వ వచనం, సముద్ర మార్గములో మరి సంచరించున్న వాటిని వాని పాదములు క్రింద నీవు ఉంచి ఉన్నావు. అంటే 5వదిగా మన పాదాల క్రింద ఏం పెట్టాడంటే 6వ వచనం, నీ చేతుల పని మీద వానికి అధికారం ఇచ్చున్నావు. గుర్రములన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగాలను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరిస్తున్న వాని పాదముల క్రింద. ఇప్పుడు దేవుడిని పాదాల కింద ఏం పెట్టాడు? దేవుడు సృష్టించిన సృష్టి ఆ వత్తు మన అధికారులు అంటే మన పాదాల కింద పెట్టాడు. ఇదే ఆశీర్వాదము, ఇదే ధన్యత దేవుడు ఆదాముకి ఇచ్చాడు. అంటే దేవుని తర్వాత నెక్స్ట్ స్థానము, మరి వీటన్నిటి మీద అధికారం ఎవరికి ఇచ్చాడంటే దేవుడు ఆదాముకి ఇచ్చాడు. అందుకే అపవాది ఏం చేశాడంటే, నువ్వు ఆ బండ మీద నుండి పడిపోతే ఆ అధికారం అంతా వాంది అయిపోతుంది. ఎందుకు అవుతుంది వాంది? బైబిల్లో ముందే చెప్పాడు, పాపంలొచ్చు జీతము మరణము. పాపం చేయటం వలన, లేకపోతే దేవుని వాక్యానికి ఆజ్ఞ అతిక్రమే, లేకపోతే అవిధేయత చూపించటం వలన అపవాదికి చోటు వచ్చి అధికారం తీసేసుకుంటున్నాడు. వాడు ఎప్పుడు తీసుకోగలుగుతాడు నీ దగ్గర నుండి? ఎప్పుడైతే నీ పాదాలు జారిపోతాయో, క్రీస్తు ఒక సరళతలో నీవు స్థిరంగా లేకపోతే. అందుకే 121వ కీర్తనలో ఆయన ఏం చెప్తుందంటే, నీ పాదాలు త్రొట్టిల్లకుండా నిన్ను కాపాడువాడు కొనుకడు. అందుకే ఇజ్రాయేల్ యాత్ర చేస్తున్నప్పుడల్లా మరి దేవుని సన్నిధిలో వారు ఈ కీర్తనంతా నోటి ద్వారా, మరి మనమైతే బైబిల్ చూసి చెప్తున్నాం కానీ వారు నోటి ద్వారా కంఠత చేసి ఆ కంఠత వాక్యాన్ని మరి చదువుకోవడము, వారి ధ్యానించుకోవడము వారికి ఆనమైతే ఉన్నది. అందుకని నా ప్రియ సహోదరులారా, 121వ కీర్తనలో 3వ వచనం చూసాము. 5వ వచనంలో ఏముందంటే, ఇజ్రాయేల్ని కాపాడు వాడు కొనుకడు, నిద్రపోడు. అసలు ఇజ్రాయేల్ అనే పేరు ఎవరికి వచ్చింది? ఎవరి పేరు ఇది? ఇజ్రాయేల్ దేశము అని పేరు ఎప్పుడు వచ్చిందంటే, యాకోబుని దేవుడు అడిగినప్పుడు. యాకోబు అంటే మోసగాడు. మరి యాకోబు దేవునితోనూ మనుషులతోనూ పెనుగులాడి గెలిచినాక అతనికి పేరు ఇచ్చాడు. నీ పేరేంటి అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు, నా పేరు యాకోబు. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరేంటి? ఇజ్రాయేలు. అంటే ఈ మాట మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, దేవుడు సంఘముగా, సమాజంగా, ప్రపంచరీతిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా నిన్ను కాపాడేవాడు. చూడండి 28వ అధ్యాయం
ఆదికాండం 28వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే, యాకోబు నిద్ర తెలిసి అతడు లేచినాక అక్కడ ఒక రాయి పెట్టాడు. ఏదైతే తనకు తలగడగా చేసుకున్నాడో ఆ రాయిని బలిపీఠంగా కట్టి దాని మీద నూనె పోసి ఆరాధన చేశాడు. ఆ రోజున తలగడగా పెట్టుకున్న ఆ రాయి ఏమైందంటే మూల రాయి అయింది. ఆ మూల రాయి యేసు ప్రభు. ఆ యేసు ప్రభు ఏం చేసిందంటే తైలాభిషేకము చేసి, చూడండి, దేవునికి ఆరాధనకి ప్రశస్తమైన కానుకగా, ప్రశస్తమైన ప్రశస్తమైన వాటిని దేవునికి అనిపిస్తున్నాడు. అఫ్కోర్స్ మన దగ్గర ఇప్పుడు అది లేదనుకోండి, కానీ ఆధ్యాత్మిక, చూడండి, ఒకసారి ఒక స్త్రీ యేసు ప్రభు తలను అత్తరు బొట్టితో అభిషేకించి యేసు ప్రభు ఒక పాదాలను కన్నీటితో కడిగి వెంట్రుకలతో తుడిచిందండి. అంటే తన దగ్గర ఉన్న మహిమ, తన దగ్గర ఉన్న శ్రేష్టమైన ఎక్కడ తెచ్చిపెట్టింది? యేసు ప్రభు దగ్గర. ఇప్పుడు యాకోబు దగ్గర ఉన్న ఆ కొంచెం తైలం ఆ బండ మీద పోసి, అంటే శ్రేష్టమైన ఆరాధన ప్రాణార్పణగా చేశారు. కొంతమందిని ఆరాధించడం 1 గంట లేట్ అయిందో, 1 గంట ఎందుకండి, 5-10 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, ఇక వారు చూడాలి, వారి గడియాలను చూసి బేచన్ అయిపోతుంది. 5 నిమిషాల కన్నా ఎక్కువ దేవుణ్ణి వారు ఆరాధించలేదు. 5 నిమిషాలు ఎక్కువ దేవుని మందిరంలో నిలబడలేక ఉంటారు. యాకోబు ఏ రాయి అయితే తలగడగా చేసుకున్నాడో ఆ రాయి ముఖ్యమైన మూల రాయిగా మారి యేసు ప్రభుగా ఉండి అది తైలాభిషేకం చేసి ఆ ఆరాధన దేవునికి అర్పించి అన్నాడు, నా రాబడి అంతటిలో నీకు నేను 10వ వంతు ఇస్తాను. ఎవరిచ్చేది ఆజ్ఞ? మోషే ఉన్నాడా? అక్కడ పాస్టర్ ఉన్నాడా? బైబిల్ ఉన్నదా? లేకపోతే ఎవరిచ్చారు ఈయనకి ఆజ్ఞ? నీ రాబడి అంతటిలో 10వ వంతు ఇమ్మని ఎవరిచ్చేది ఆలోచన? కనుక ఎప్పుడైతే నువ్వు దేవుని అతి శ్రేష్టంగా ఆరాధిస్తావు, ఈ లౌకికం కానీ లోకం కానీ అది ఏదియో నీ కళ్ళకు విలువైనది కనిపించదు. ఒకసారి సౌలు గాడిదని పెట్టుకుంటే ఎక్కడో వెళ్ళిపోతే ఆ సౌలు దగ్గర ఉన్న ఒక దాసుడు అంటాడు, ఇక్కడ ఒక పాస్టర్ ఉన్నాడండి, దైవజనుడు ఉన్నాడండి, ఆయన దగ్గర పోయి మనం ప్రార్థన చేస్తే గాడిదలు ఎక్కడ పోయినాయో ఆయన మనకు చెప్తాడంటే, అప్పుడు సౌలు అంటాడు, అంటే రాజుగా కాకముందు, అయ్యో మనం దైవజనుడి దగ్గర పోవాలంటే మన దగ్గర కానుక లేదే. ఈ దైవజనుడికి ఇచ్చే కానుక అంతా అది దేవుని లెక్కలో వస్తుంది. అనేకసార్లు మనం ముఖాలు చూసి, అనేకసార్లు మనం వీటిని చూసి మనం కానుకలు ఇచ్చి జ్ఞాపకం చాలా గొప్ప కార్యం చేస్తాం అనుకుంటాం. అది చిన్న కానుకయ్యే, అది పెద్ద కానుకయ్యే, ఎప్పుడైతే నీవు ప్రతిష్టార్పణగా దేవుని దృష్టిలో దేవునికని నువ్వు అక్కడ అనిపిస్తావు, అది ఆశీర్వాదంగా మారుతుంది. మూడవదిగా, ఒకటేమో బండ మీద నుండి ఆయన నీ పాదాలు త్రొట్టలేకుండా స్థిరపరుస్తున్నాడు. రెండోదిగా, నేను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. 121వ కీర్తనలోనే ఇంకా 6-7 వచనాలు మనం చదివితే, రాత్రి నీకు ఏంటది ఒక్కసారి చదువు. 121వ కీర్తన 6-7 వచనము, పగలు ఎండ దెబ్బైనను నీకు తలగదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. చూడండి, ఎండ దెబ్బల నుండి, వెన్నెల దెబ్బల నుండి దేవుడు నిన్ను కాపాడును. ఒకటేమో నీ పాదాలు త్రొట్టిల్లకుండా బండ మీద నీ పాదాలు నీ స్థిరపరుస్తున్నాడు, విశాల స్థలంలో నీ పాదాలు స్థిరపరుస్తున్నాడు. రెండోదిగా, ఇజ్రాయిల్ని కాపాడేవాడు, నీ పేరు పురాతనలు నీ బతుకు అంత తెలిసి ఎరిగి ఉన్న దేవుడు
నిన్ను ఇజ్రాయెల్గా చేసి, అంటే ప్రతిష్ట జనముగా చేసి ఆయన రక్తంతో నిన్ను సొత్తుగా చేసుకొని నిన్ను కాపాడువాడు, కొనుకడు నిద్రపోడు. మూడవదిగా పగలెండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బలైనను. ఎన్ని దెబ్బలు ఉన్నాయి బైబిల్లో? ఎన్నో రకాలైన దెబ్బలు మనం చూస్తాం. ఆ దెబ్బలన్నిటి నుండి దేవుడిని తప్పిస్తూ పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు కొరడాల దెబ్బలతో వారిని కొట్టారంట, రాళ్లతో వాళ్ళని కొట్టారంట. లూకా సువార్తలు మనం చూస్తే తెలిసి చేసిన దెబ్బలే, తెలియక చేసిన దెబ్బలే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:36 చూస్తే అక్కడ ఒక దెబ్బ. ఇవన్నీ దెబ్బలంట యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. పగలెండ దెబ్బ అయినను రాత్రి వెన్న దెబ్బలైనను. పగలెండ దెబ్బ అంటే అవునండి పగలెండ దెబ్బ తగులుతుంది అని అనుకుంటాను. అయితే రాత్రిలో ఏం దెబ్బ తగులుతుంది, రాత్రిలో వెన్న దెబ్బలు ఏంటి అని అనుకుంటాను. కనుక మనకిక్కడ ఈ దేశంలో ఇక్కడ ఆ అనుభవం లేకపోయినా పాశ్చాత్య దేశంలో వేరే దేశాల్లో ఉన్న ఆ చలి మంటలకి ఎంతో మంది ఎన్నో రకాలుగా మరి ఆ దెబ్బల్లో ఆ అనారోగ్య పరిస్థితులకి లోనవుతుంది. అందుకే వాక్యము ఒకవైపే కాదు, వాక్యము ఒక జనంకే కాదు, ఈ వాక్యము ఒక జాతి వాళ్ళకే కాదు. దేవుడు సర్వలోకానికి సృష్టికర్త ఉన్నాడు, సర్వలోకానికి ఆయన దేవుడే ఉన్నాడు. ఆయన నమ్మిన వాళ్ళందరికీ ఆయన వ్యక్తిగతంగా ఆయన దేవుడిగా మారి వారిని కాపాడుతాడు. కనుక ఈ 3 అనుభవాలు మనం చూసి ఇంకో మాట మనం చూస్తున్నాం. 4వ విషయం ఏంటంటే 8వ వచనం, ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. కనుక 121వ కీర్తన, ఈ 121వ కీర్తన శ్రేష్ఠ భాగము ఏంటంటే దేవుడు నీ యాత్రలో, ఒక మాటలు చెప్పాలంటే ఈ భూమి మీద మన 50-70 ఏళ్ళు బ్రతుకుతున్న యాత్ర అంతా, అందుకే ఒక పాట పరవశిని జగమునే ప్రభువ. ఈ యాత్ర జీవితం అంతటిలో దేవుడు మనల్ని ఎన్నో రకాలుగా కాచి కాపాడి ఆయన నడిపిస్తున్నాడు. కనుక 5 అనుభవాలు మనం చూసాం. మన పాదాలు మరి బండ మీద ఆయన స్థిరపరుచున్నాడు. ఇంకా 5 అనుభవాలు ఏం చూసామంటే ఎండ దెబ్బ, మరి వెన్నెల దెబ్బ, ఎన్నో రకాలైన దెబ్బలు నుండి మనకు స్వస్థత. ఎందుకంటే మన దెబ్బలన్నీ ఆయన తీసుకున్న శిలువ. ఆ దెబ్బల ద్వారా మనకు దేవుడు స్వస్థత ఇచ్చింది కాక. 4వదిగా నీ రాకల పోకులందు యెహోవా నిరంతరం నిన్ను కాపాడును కాక. కనుక ఈ 121వ కీర్తన విశేష భాగం దేవుడు మనకు ఆశీర్వాదంగా ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికలు గల మా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రము నాయన. ఇదిగో మరొకసారి ప్రభా నీకే వేలాది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఇజ్రాయెల్ని కాపాడువాడు, నన్ను కాపాడువాడు, మమ్మల్ని కాపాడువాడు నాయన, కొనుకడు నిద్రపోడు అని ప్రభా యాత్ర కీర్తనలో ప్రభా మరి మాకు తెలియజేసి నాయన జ్ఞాపకం చేసినందుకు నీకే స్తోత్రం. నీ సంఘాన్ని, నీ ప్రజల్ని అయ్యా నీవు కాపాడేది నైజం నీదని ప్రభా వారు గ్రహించి, ఎందుకంటే నీవు కాపాడకపోతే అది కాపాడబడదు, నీవు నాయన రక్షించకపోతే అది రక్షింపబడదు. మా పాదాల కింద నాయన నువ్వు సర్వ జాతి సర్వ నాయన అధికారం ఉంచావు కనుక ఎన్నోసార్లు మేము అవిధేయత వలన ఆయన పోగొట్టుకుంటున్నామేమో నాయన, సాతానికి అధికారం ఇచ్చేస్తున్నామేమో నాయన. ప్రభా సహాయం వచ్చేయండి అయ్యా. ఎక్కడి నుండి మాకు సహాయం వస్తుంది? భూమి ఆకాశం సృజించిన యెహోవా యొద్ద నుండే మాకు సహాయం వస్తుంది. నీ యొక్క సహాయం మేము పొందుకొని అనుభవించి కృపలు నడిపించి ఆయన వీక్షిస్తున్న ఒక్కరొకరిని ఆశీర్వదించి దీవించి ఈ నీ నామకు మహిమకాలంగా అనారోగ్యమైన వారిని యేసు నామములో ప్రభా నీ ప్రజల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ
యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం సంఘంతో మనతో ఇప్పుడును ఆయన రాకడ పర్యంతం తోడే ఉండును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.